మన దేశంలో దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావు. వేల కోట్ల ఆస్తుల రక్షకులు కూడా. ఈరోజు ప్రతి వ్యక్తి మెదడును తుడిచివేస్తున్న ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది. ఆ ఆస్తులన్నీ దేవాలయాల పరిధిలోనే ఉన్నాయా? అసలు దేవాలయాల దగ్గరే ఉన్నాయా అనేది పెద్ద ప్రశ్న. అదేంటి బ్రదర్ అలా నేర్చావు? దేవాలయ ఆస్తులన్నీ దేవాలయాల దగ్గరే ఉండుకోకుండా మరి ఎక్కడుంటాయి అనే కదా అక్కడికి వస్తున్నాను. అధికారికంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఉదాహరణకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సుమారు 9.6 లక్షల ఎకరాలు ఆలయ భూములు ఉన్నాయి. అందులో 87,000 ఎకరాలు భూముల్లో అన్యాక్రాంతమైనట్లుగా కాగ్ నివేదిక అధికారికంగా ప్రకటించింది. తెలుసా మీకు? అలాగే తమిళనాడులో అయితే 47,000 ఎకరాలు HRC కంట్రోల్లోని భూములు అన్యాక్రాంతమైనట్టుగా రికార్డు చెబుతున్నాయి. అలాగే కర్ణాటకలో 2,000 ఎకరాలు ఆలయ భూములు రికార్డులో లేవంట. దాన్ని ఏమంటారు చూడండి. కేరళలోకి చెప్పనక్కర్లేదు. దేవస్వ బోర్డు కింద బంగారం నిధులు నిర్వహణ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా మన ఈ మధ్య జరిగింది ఏంటంటే శబరిమల కేసు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకి దారితీసింది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇదే సమస్య. దేవాలయ భూములు ఈ నాయకులకి వీళ్ళందరికీ కబ్జా చేయడానికి కానీ దోచుకోవడానికి దేవాలయ భూములే కావాలా, దేవుడి భూములే కావాలా అర్థం కాదు. అసలు సమస్య ఎక్కడుందో మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకే జాతీయ రక్షణ వ్యవస్థ అనేది లేదు. పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ, డిజిటల్ వ్యవస్థ అనేది లేదు. భక్తుల పర్యవేక్షణ అనేది అసలు లేదు. దీనికి మరి పరిష్కారం ఏమిటి? జాతీయ స్థాయి సనాతన బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మధ్య ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయమై ప్రస్తావించి జాతీయ మీడియాలో ప్రస్తావించారు. చాలా గట్టిగానే ప్రస్తావించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన తలుచుకుంటే సెంట్రల్ నాయకులు కేంద్రంలో ఉన్న నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది సనాతన బోర్డు అనేది. అలాంటి నాయకులు తలుచుకుంటే త్వరితగతిన ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సనాతన బోర్డు అనేది ఖచ్చితంగా ఏకైక పరిష్కారం అని చెప్పవచ్చు. ఈ సనాతన బోర్డు అనేది ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం. దేశవ్యాప్త ఆలయ ఆస్తులు డిజిటల్ రిజిస్టర్ చేసుకోవచ్చు. 2. స్వతంత్ర వార్షిక ఆడిట్ అందుబాటులోకి వస్తుంది. 3. ఆగమ పండితులు మరియు భక్తులు ప్రాధాన్యత వహించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆగమ పండితులు భక్తులు అందరూ కలిసి ప్రాధాన్యత వహించేలాగా స్వతంత్ర ఏర్పాటు చేసుకోవచ్చు. 4. ప్రభుత్వాల మార్పుతో ప్రభావితం కాని స్థిర రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వాలు మారిన వల్ల సమస్య కాకుండా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా స్థిరమైన రక్షణ వ్యవస్థ అనేది ఏర్పాటవుతుంది. ఇది రాజకీయ విషయం కాదు కాబట్టి ధర్మ పరిరక్షణ కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. సనాతన బోర్డు కావాలా వద్దా అనేది క్లియర్గా మీరు మీ అభిప్రాయాన్ని తెలపవలసిందని కోరుతున్నాం. జై శ్రీరామ్.